లేకపోతే నా భార్య కడుపుతో ఉండడానికి కారణం నేను. ఆగండి ఆగండి ఆగండి. లేదు డాక్టర్, కోర్టు ద్వారా వేర్పాటు పడ్డాక ఇక ఆలోచనే లేదు. నువ్వు వెళ్ళిపోతే నాకు పిచ్చెక్కినట్టుంటుంది, ఏం తోచదు. బిజినెస్ సంగతి తర్వాత, ముందు పూజ సంగతి చెప్పరా. కోడల్ని గడప దాటకుండా ఎలా మేనేజ్ చేస్తున్నావు రాజేష్? అది టాప్ సీక్రెట్. ఓ పర్ఫెక్ట్ గేమ్. ఈ గేమ్ ముగిసేలోగా పూజ కళ్ళు తెరుచుకునేలా చేస్తాను. ఏంటి, ఎందుకు వచ్చావు? హలో, ఈ అయ్యగారు గదిలోకి వచ్చింది ఈ అమ్మోరి కోసం కాదు, నా బుజ్జమ్మ కోసం. అబద్ధం కాదు, నిజం. నేను నా బుజ్జమ్మతో మాట్లాడుకోవాలి. బుజ్జమ్మ లేదు, బజ్జమ్మ లేదు. రోజు అర్ధరాత్రి పూట ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు మేడం, న్యూ సెన్స్. పరామర్శ అంటే కుశలం అడగడం. మీరు త్వరగా పడుకుంటే నా బిడ్డతో కాసేపు మాట్లాడుకుని వెళ్ళిపోతాం. అన్ని నాటకాలు. హలో, నాటకాలు ఆడడం తమరి టాలెంట్ అని తమరే ఒప్పుకున్నారు. అయినా నీతో నాకేంటి? పొద్దున రాత్రి ఏదో ఒక టైంలో మా బుజ్జమ్మతో మాట్లాడుకుంటా. అది నా హక్కు. కావాలంటే కోర్టు తీర్పు చూడు. మాట్లాడితే కోర్టు తీర్పు ఒకటి. చిచి, నిన్ను కాదు, ఆ జడ్జిని అనాలి. ఇలాంటి తీర్పు చెప్పి నన్ను కాల్చుకు తినమన్నందుకు. ఏంటి ఈ మాత్రానికే? మొగుడు కాల్చుకు తినడం అంటే ఏంటో తెలియక నీకు? వద్దులే. అంటే ఏం చేస్తావు? కొడతావా, చంపుతావా? పూజ, ఆవేశపడటానికి ఒక్క క్షణం చాలు, అర్థం చేసుకోవడానికి జీవితకాలం పడుతుంది. చూసావా బుజ్జి, మీ అమ్మ ఎలా మాట్లాడుతుందో? పెద్దయ్యాక నువ్వన్నా మీ మమ్మీలా కాకుండా బుద్ధిగా ఉండు, నెమ్మదిగా ఉండు, అణుకుగా ఉండు. అలల్లేని సముద్రాన్ని, అణుకోలేని ఆడదాన్ని ఎవ్వరూ లైక్ చేయరు. గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పింది నీకు కాదు, మా బుజ్జిదానికి. ఏంటి అలా చూస్తున్నావు? నా బుజ్జిది రెస్ట్ తీసుకోవాలి, పడుకో. మీకోసం ఇంత రిస్క్ తీసుకున్న సీను ఎవరో కాదు సార్, మీ సొంత మేనలుడు. నమ్మలేకపోతున్నాను. మావయ్య అన్న పిలిచిన ఆ పిలుపు ఇంకా నా చెవుల్లో మార్మోగుతున్నట్టే ఉంది. ఒకనాడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నవాడు, నా ప్రాణాన్ని కాపాడినవాడు ఆ సీనుగాడే సార్, మీ మేనలుడు. నీకెలా తెలుసు? తనే చెప్పాడు. తను చెప్పినందుకే మీ దగ్గర చేరాను. నిజం సార్. ఎందుకు? నా కూతురినిచ్చి పెళ్లి చేయనన్నా, నానా మాటలో అని అవమానించినా ఎందుకు? ఎందుకు నా గురించి తనకింత ఆరాటం? బావమరిది బ్రతక కొడతా అంటారు, మేనల్లుడు మంచిని కొడతా అంటారు. మీ మంచి కోసమే, మీకేం కాకూడదనే సార్. నమ్మలేకపోతే మీరే వెళ్ళి సీనుని కలవండి. ఫోన్ చేయగానే వచ్చినందుకు థ్యాంక్స్. ఈ పిలుపు కోసం ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను మావయ్య. నిజం చెప్పు, ఆ రోజు నువ్వు నా కోసం అంత రిస్క్ తీసుకుని నా ప్రాణాలు ఎందుకు కాపాడావు? శ్రీవాణికి తండ్రివి కాబట్టి, హేమలత అత్తయ్యకి భర్తవు కాబట్టి, నాకు మావయ్య కాబట్టి. శ్రీను, అంటే అంటే నువ్వు నిజంగా మా జగన్నాథం బావ గారి కొడుకువేనా? అవును, నేనే శ్రీను మావయ్య. ఎన్నేళ్లైందిరా నిన్ను చూసి. నా కూతురి చేయి పట్టుకోవాలనుకునే నువ్వే నా అల్లుడు అని తెలియక నిన్ను నోటికొచ్చినట్టు తిట్టాను. నిన్ను బేబీని విడదీయాలని ప్రయత్నించాను. కానీ నువ్వు అవేవి మనసులో పెట్టుకోకుండా ఈ మావయ్య కోసం చాలు చాలు శ్రీను, చాలు. మావయ్య, మిమ్మల్ని ఒక మాట అడిగినా? కోట్లతో బిజినెస్ చేసే మీరు ఒక్కసారిగా పడిపోవడం ఏంటి? ఆస్తి పోగొట్టుకోవడం ఏంటి? అత్తయ్య వాళ్ళకి దూరం అవడం ఏంటి? ఏంటి మావయ్య ఇదంతా? తలరాత శ్రీను. ఏ కుటుంబంలోనైనా భార్య, పిల్లలు, ఇంట్లో వాళ్ళు ఎవరు తప్పటడుగు వేసినా దాని ఫలితం ఆ కుటుంబం మీద కొంతవరకు మాత్రమే ఉంటుంది. అదే తప్పటడుగు ఆ ఇంటి యజమాని వేస్తే ఆ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. ఆ తప్పు, ఆ ఒకే ఒక తప్పు నేను చేశాను శ్రీను, అంతే. మహారాజులా బ్రతికిన నేను వికారిలా మారిపోయాను. తాళి కట్టిన భార్య చేత, కన్న కూతురి చేత చీకొట్టించుకున్నాను. వాళ్ల మధ్య బ్రతికే అవకాశాన్ని కోల్పోయాను. నడి రోడ్డు పాలయ్యాను. చివరికి కన్న కూతురి దగ్గర
100 రూపాయలు అడుక్కునే ముష్టివాడిలా మారాను. అందుకే ఏ డబ్బు లేక అందరి ముందు తలదించుకున్నానో ఆ డబ్బు కోసం ఈ రూట్లోకి మారాను. ఈ చీకటి ప్రపంచానికి ముఖటం లేని మహారాజునయ్యాను. మావయ్య, ఈ చీకటి ప్రపంచానికి మహారాజులా నీ తల మీద నువ్వు మోస్తుంది బంగారపు కిరీటాన్ని కాదు, ముళ్ళ కిరీటాన్ని. నువ్వు దర్జాగా కూర్చుంటున్నాను అనుకుంటుంది వజ్రపు సింహాసనం మీద కాదు మావయ్య, భస్మ సింహాసనం మీద. తెలుసు, పులి మీద స్వారీ చేస్తున్నానని తెలుసు, పరుగు ఆపితే ప్రాణం పోతుందని తెలుసు. మరి తెలిసి ఎందుకు మావయ్య? వద్దు, ఇదంతా వదిలేసే, నా మాట విను. నీకంటే ముందే నా ఊహ తెలిసినప్పటి నుంచి 12 ఏళ్ల పాటు ఇదే దందాలో పెరిగిన వాణ్ణి, పాకుడు రాళ్ళ మీద ప్రయాణించిన వాణ్ణి, అనుక్షణం మృత్యుతో పోరాడుతూ నా ఊపిరిని నిలబెట్టుకున్నవాణ్ణి. నా మాట విను మావయ్య, ఈ నెత్తుడు కూడా వద్దు, వదిలేసాయి. వదలను, వదల్లేను. వదిలేనంటే నా ప్రాణాలు వదిలినట్టే. శ్రీను, నా సంగతి మర్చిపో. ఒకనాడు నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని నోరు తెరిచి అడిగితే గెట్ అవుట్ అన్నాను. ఈవేళ చేతులు పట్టుకుని అడుగుతున్నాను, నా కూతుర్ని పెళ్లి చేసుకో. నువ్వు కోరుకున్న శ్రీవాణిని భారీగా చేసుకో. ఏం శ్రీను, ఒకప్పుడు నువ్వు ఇష్టపడ్డ శ్రీవాణి ఈ స్మగ్లర్ కూతురని తెలిసాక చేదైపోయిందా? చేదైపోలేదు మావయ్య, లేట్ అయిపోయింది. అంటే? అవును మావయ్య, నాకు పింకీ అనే అమ్మాయితో పెళ్ళైపోయింది. ఇక నేను శ్రీవాణికి బావునే తప్ప ఇంకేమీ కాలేను. అనుకునే లోపే అన్నీ మారిపోతున్నాయి, చేజారిపోతున్నాయి. ఇట్స్ ఆల్ రైట్ శ్రీను. శ్రీను, నిన్ను మామయ్యగా ఒక మాట అడగనా? అడుగు మావయ్య, నీకోసం నేనేమైనా చేస్తాను. రణభూమి లాంటి ఈ చీకటి ప్రపంచంలో అనుక్షణం మృత్యుఘోష వినిపించే ఈ గ్యాంగ్ వార్స్లో ఒకవేళ నాకు ఏదైనా జరిగితే నా భార్యకి, నా కూతురికి నువ్వు అండగా నిలబడాలి. పుట్టింటి నుంచి నిలబడే పెద్ద దిక్కు కావాలి. చెప్పు శ్రీను, అవుతావు కదూ? చెప్పు శ్రీను. చాలు శ్రీను, చాలు. ఇంకా నాకేమైపోయినా దిగులేదు. శ్రీను, బతికిపోయాడు. దిగండి మెల్లగా. శ్రీను, శ్రీను, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ప్రస్తుతానికి ఇదే సేఫ్ ప్లేస్, రండి. మెల్లగా. కాస్త ఓపిక పట్టండి. ఏమైంది? ముందు లోపలికి పద. మెల్లగా. నాన్నగారికి ఏమైంది? మావిని ఎవరో దొంగచాటుగా షూట్ చేశారు శ్రీవాణి. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా పోలీస్ కేసు అవుతుంది. అందుకని ఇక్కడికి తీసుకొచ్చావా? ఇదేం ధర్మసత్రం కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ అంతకన్నా కాదు. అత్తయ్య, దెప్పి పొడవడానికి, నిష్ఠూరాలు మాట్లాడడానికి ఇది కాదు టైం. శ్రీవాణి, ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా? ఉంది. కమ్మా, త్వరగా తీసుకురా. శ్రీను, ఏంటిది? ఈ మనిషి ఇక్కడ ఉండటానికి వెళ్ళలేదు. నేను ఇప్పుడే పోలీసులు ఫోన్ చేస్తాను. అత్తయ్య ప్లీజ్,
ఈ ఒక్క రాత్రికి మావయ్యని ఇక్కడ తలదాచుకోను. వీల్లేదు. బుస కొట్టే తాచుపాముకి దెబ్బ తగిలిందని జాలి తెలిస్తే అది పాలు పోసిన కళ్ళల్లోనే విషాన్ని చిమ్ముతుంది. అత్తయ్య ప్లీజ్, నా మొహం చూసి కాదనకండి. ఇప్పుడు ఆయన శ్రీవాణికి తండ్రి కాదు, మీకు భర్త కాదు, నాకు మావయ్య అంతే. మావయ్య రండి మెల్లగా. శ్రీవాణి, మావయ్యకి ఏం కాలేదు, బుల్లెట్ తీసానుగా. ఇంకేం పర్లేదు మావయ్య, 2 daysలో తగ్గిపోతుంది. శ్రీను, మావయ్య ఏంటి ఇది చిన్నపిల్లాళ్ళ? మీరు రెస్ట్ తీసుకోండి, రేపు మార్నింగ్ వస్తాను. వస్తాను అత్తయ్య. శ్రీవాణి, ఎవరు వచ్చి పిలిచినా తలుపు తీయద్దు, జాగ్రత్త. ఉంటాను మావయ్య. బేబీ, బేబీ, కాఫీ తీసుకో. అదేంటమ్మా 3 కప్పులు? 3వ కప్పు కాఫీ ఎవరికి? ఎవరికి అవసరమైతే వాళ్ళకి. నాన్నగారు, నాన్నగారు, కాఫీ తీసుకోండి. మీ అమ్మ చేసింది కదూ బేబీ. నేను చాలా చెడ్డవాణ్ణి కదూ, నాకు తెలుసు. దుర్మార్గుణ్ణి కూడా. నేను మీకు తీరని అన్యాయం చేశాను, క్షమించరాని ద్రోహమే చేశాను. అయినా మీరు నాకు ప్లీజ్ ఆ మాట అనాల్సింది నేను, అడగాల్సింది నేను. ప్లీజ్, ఈ దుర్మార్గుణ్ణి క్షమించకండి. నేను బ్రతికుండగా క్షమించకండి. ప్లీజ్ రెస్ట్ తీసుకోండి. రెస్ట్? ఈ జీవితానికి ఇంకా శాశ్వతమైన రెస్టే కావాలి. బేబీ, శ్రీను నీ బావో కాదో అని తెలుసుకోవడానికే రాత్రి అతన్ని కలిశాను, తెలుసుకున్నాను. కానీ తెలుసుకునేసరికి శ్రీను... ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీరు రెస్ట్ తీసుకోండి. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఇవాళ ఆఫీస్కి వెళ్ళటం మానేయొచ్చుగా. దేనికి? ఎందుకో నీకు తెలీదా? నువ్వు ఉన్నావుగా. చెప్తున్నానుగా వెళ్ళొద్దని. నేను ఈరోజు వెళ్ళకపోతే నా జాబ్ ఊడిపోతుంది. వెళ్తున్నాను. బేబీ, देखो ఆ రంగారావు భుజంలో బుల్లెట్ దిగడం నా కల్లారా చూశాను. గాయపడ్డ రంగారావుకి శ్రీనుగాడు తప్పకుండా ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. కానీ పోలీసులు ఎదుగుతున్న రంగారావుని శ్రీను తెలివి తక్కువగా ఏ హాస్పిటల్లో చేర్పించాడు. హాస్పిటల్లో చేర్పించకపోతే మరి ట్రీట్మెంటు? అదే తెలుసుకోవాలి. శ్రీను మామగారిల్లు, శ్రీను సొంత ఇల్లు, లేదా ఆ రంగారావు కూతురు శ్రీవాణి ఉంటున్న ఇల్లు, ఈ మూడిట్లో ఎక్కడో ఒక చోట రంగారావుకి తప్పకుండా ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. అంటే ఆయన ఎక్కడున్నాడో తెలుసుకుని ఆయన మీద అటాక్ చేస్తామా? నై, చెప్పను. ఈసారి నా ప్లాను పని పూర్తయ్యాకే మీకు తెలుస్తుంది. జావ్.
నేను చెప్పిన 3 చోట్ల వెతకండి. వాడు ఎక్కడ దాక్కున్నది తెలిసినా వెంటనే వచ్చి నాకు చెప్పండి. జావ్. రంగారావు, ఈ కరీంతో శత్రుత్వం ఎంత డేంజరో ముందు ముందు నీకే తెలుస్తుంది. హేమా, ఈ బుల్లెట్ దెబ్బ మన ఇద్దరిని ఇలా దగ్గర చేస్తుందనుకుంటే 1 కాదు 100 బుల్లెట్స్తో ఒళ్ళంతా తూట్లు పడేలా షూట్ చేయించుకునేవాడిని. జరగండి. హేమా, నన్ను క్షమించలేవా? అది జన్మలో జరగదు.